శివుడికి శివలింగానికి అభిషేకం చేస్తూ ఉంటాం. అలా చేస్తూ ఉంటే చాలామంది రేషనలిస్టులు, నాస్తికులు వీళ్ళంతా వచ్చి అదేంటి ఆ పాలు అలా లింగం మీద పోసి వేస్ట్ చేసే బదులు పిల్లలకి ఇస్తే తాగుతారు కదా. ఒక సినిమాలో కూడా ఐ థింక్ అమీర్ ఖాన్ ఇలాంటి డైలాగే ఇస్తాడు. రీసెంట్గా నర్మదా నదిలో ఏదో యజ్ఞం చేసి 11,000 లీటర్ల పాలని ఏదో పోసారంట. దాని మీద కూడా చాలా ఎన్డీటీవీలు లేకుంటే ఇలాంటి వోక్ లిబరల్ సిస్టమ్ ఉంది కదా, వీళ్ళంతా వచ్చి అలా వేస్ట్ చేసే బదులు అక్కడున్న పిల్లలకి ఇస్తే వాళ్ళు తాగుతారు, వాళ్ళు తాగి వాళ్ళ ఆకలి తీర్చుకుంటారు, అలా వేస్ట్ చేయడం ఎందుకు, ఎన్విరాన్మెంట్కి ముప్పు ఏర్పడుతుంది అని ఇలాంటి మాటలు మాట్లాడతారు ప్రేక్షకులు. అయితే విజయ్ జోసెఫ్ గెలిచిన తర్వాత విజయ్ జోసెఫ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెద్ద పెద్ద భారీ కటౌట్లు పెట్టారు. ఈ పద్ధతి తమిళనాడులో చాలా కామన్ అండి. సో కటౌట్లు పెట్టి 2 లక్షల లీటర్ల పాలని ఆ కటౌట్ల మీద నుంచి పోస్తూ అభిషేకం చేశారు. ఎవరిది? విజయ్ దళపతి ఫోటోలని, పోస్టర్లని. కానీ మీరు గమనిస్తే ప్రేక్షకులు, ఎవ్వరు ఇది ఎన్విరాన్మెంట్కి హాని చేస్తుంది, లేదంటే ఈ పాలని 2 లక్షల లీటర్ల పాలని పిల్లకిస్తే వాళ్ళు తాగుతారు. కానీ తమిళనాడు లాంటి ఒక స్టేట్లో ఎక్కడైతే ఆల్రెడీ కొంచెం పేదరికం ఎక్కువ ఉందో అక్కడ పిల్లలకి ఇస్తే వాళ్ళు తాగుతారు కదండి. కానీ మీరు గ్రహించండి ప్రేక్షకులు, వీళ్ళు అలాంటి మాటలు మాట్లాడరు. అసలు ప్రొటెస్ట్ లేదు. 11,000 లీటర్ల పాలు ఎక్కడ, 2 లక్షలు ఎక్కడండి? ఎంతండి? ఆల్మోస్ట్ 20 ఇంతలు పాలని వేస్ట్ చేశారు. కానీ ఏ ఎకోసిస్టమ్ రాలేదు, ఏ వర్క్ సిస్టమ్ రాలేదు, వీళ్ళని ఫ్యాన్స్ని ఖండించలేదు. పోనీ విజయ దళపతి ఎవరైతే అంత లిబరల్గా ఉండి నేను ఏదో బాగు చేస్తానన్నాడు, వెంటనే ఒక అనౌన్స్మెంట్ ఇచ్చి అలా పాలని వేస్ట్ చేయొద్దయ్యా, అది పిల్లలకి పంచండి, కొన్ని సెంటర్లో పెట్టండి, పిల్లలకి తాగిపించండి, ప్రజలకి తాగిపించండి అని చెప్పాడా? చెప్పలే. ఇది ఈ వోక్ కమ్యూనిస్ట్ లిబరల్ సిస్టమ్ హిపోక్రసీ అండి.